నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. భారత రాజకీయాల్లో ఒక నిశ్శబ్ద విప్లవం ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్నటి వరకు తుపాకీ గొట్టం ద్వారానే విముక్తి అని నమ్మిన అడుగులు నేడు రక్తంతో కాదు, రాజకీయ సిద్ధాంతంతో యుద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అండర్ గ్రౌండ్ అనే చీకటి కోణాన్ని వదిలి ఆ శూన్యాన్ని పొలిటికల్ ప్లాట్ఫామ్ భర్తీతోనే పూరించవచ్చని ఆ యోధులు గుర్తించారు. దశాబ్దాల కాలంగా అరణ్యంలో గొంతెత్తిన ఆ నిప్పు కణం ఇకపై జనారణ్యంలో సామాన్యుడి పక్షాన నిలబడి వ్యవస్థను నిర్భయంగా నిలదీయనుంది. ఈ మార్పు కేవలం ఒక వర్గం కోసం మాత్రమే కాదు, మొత్తం జనస్రవంతి మంచి వైపుకు మళ్లిందనే కఠిన వాస్తవానికి ఇది నిదర్శనం. తమ కలలకు సరికొత్త రూపాన్ని, భవిష్యత్తు గమ్యాన్ని వారే స్వయంగా డిసైడ్ చేసుకుంటున్నారు. ఇక గన్ కాదు, వారి ఏకైక టార్గెట్ బ్యాలెట్. అడవి బాట నుంచి అసెంబ్లీ వేదిక వరకు సాగుతున్న మాజీ మావోల సరికొత్త పొలిటికల్ గర్జన దిశగా సాగుతున్న ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. భారత రాజకీయాల్లో ఒక నిశ్శబ్ద విప్లవం ఆవిష్కృతమవుతోంది. దశాబ్దాల కాలంగా అరణ్య రోదనగా మిగిలిన గొంతుకలు తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యం వస్తుందని నమ్మిన సిద్ధాంతాలు ఇప్పుడు సరికొత్త రూపాంతరం చెందుతున్నాయి. నిన్నటి వరకు దండకారణ్యంలో యుద్ధతంత్రాన్ని నడిపిన మేధావులు నేడు భారత రాజ్యాంగం నీడన ప్రజాస్వామ్య సమరానికి సిద్ధమవుతున్నారు. ఇది కేవలం ఒక పార్టీ ఆవిర్భావం కాదు, ఒక సిద్ధాంతపు పునర్జన్మ అని విశ్లేషిస్తున్నారు. రక్తం చిందించడం ద్వారా సాధించలేనిది ఓటు అనే ఆయుధంతో సాధించవచ్చు అనే భావన వాస్తవం వైపు అడుగులు పడుతున్నాయి. చీకటి కోణంలో సాగిన పోరాటం ఇప్పుడు వెలుగు బాటను వెతుక్కుంటోంది. ఈ మార్పు దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని మనం స్పష్టంగా భావించాలి. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసెన్న, ఈ పేర్లు వింటే ఒకప్పుడు అడవి ఉలిక్కి పడేది. 5 దశాబ్దాల పాటు అండర్ గ్రౌండ్ జీవితాన్ని గడిపి అలుపెరగని పోరాటం చేసిన ఈ యోధులు ఇప్పుడు తమ పంథా మార్చుకున్నారు. సుదీర్ఘ అజ్ఞాతవాసం తర్వాత సాయుధ మార్గం కంటే ప్రజాస్వామ్య మార్గమే అత్యంత శక్తివంతమైనదని వారు గుర్తించడం ఒక చారిత్రక పరిణామం. ఆసెన్న ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన అంశాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. మరోసారి ఆయుధాలు పట్టే ప్రసక్తే లేదని ఆయన చెప్పిన మాటలు మావోయిస్టు ఉద్యమంలో వచ్చిన పెనుమార్పులకు సంకేతాలిస్తున్నాయి. తుపాకీని వదిలి జనం మధ్యకు వచ్చి వారి సమస్యల కోసం రాజ్యాంగబద్ధంగా పోరాడాలనే వారి నిర్ణయం వెనుక లోతైన ఆవేదన, అంతకు మించిన ఆలోచన ఉన్నాయని అర్థమవుతోంది. మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు అస్తిత్వ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని విశ్లేషకులు స్పష్టంగా విశ్లేషిస్తున్నారు. మల్లోజుల వేణుగోపాల్ పంపిన అంతర్గత లేఖలు, ఆ సంస్థలో రేపిన ప్రకంపనలు సామాన్యమైనవి కావు. హింస ద్వారా ప్రజా మద్దతును పొందడం అసాధ్యమని, కాలం మారిందని ఆయన చేసిన సిద్ధాంతపరమైన పునర్విమర్శ ఇప్పుడు కేడర్లో పెద్ద చర్చకు దారితీసింది. సాయుధ పోరాటం ద్వారా సాధించేది శవాల దిబ్బలే తప్ప సామాన్యుడి కన్నీళ్లు తుడవడం సాధ్యం కాదని కఠిన వాస్తవం వారికి బోధపడింది. ఉద్యమ లోపం తలెత్తిన విభేదాలు, సిద్ధాంతాల పట్ల పెరుగుతున్న అసంతృప్తి మాజీల రాజకీయ పునరాగమనానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఇది ముసుగు తీసి మనుషుల మధ్యకు రావడమే కాదు, సమాజంలోని మార్పును అంగీకరించడమని తెలుస్తోంది. ప్రజాస్వామ్యం అనేది ఎంత బలమైనదో, ఎంతటి వారినైనా తనలో ఎలా లీనం చేసుకుంటుందో నేటి పరిణామాలు అద్దం పడుతున్నాయి. ఒకప్పుడు చట్టాన్ని ధిక్కరించిన వారు నేడు అదే చట్టం ముందు మోకరిల్లి రాజ్యాంగ పరిరక్షణలో భాగస్వామ్యం కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, యువతకు లభిస్తున్న ఉపాధి అవకాశాలు నక్సలిజం మూలాలను బలహీనపరిచాయని చెప్పక తప్పదు. అణగారిన వర్గాల అభివృద్ధి
తుపాకీతో కాదు, సరైన రాజకీయ ప్రాతినిధ్యంతోనే సాధ్యమని మావోయిస్టులు గ్రహించారు. నిన్నటి వరకు శత్రువులుగా చూసిన వ్యవస్థలను నేడు పరిష్కార మార్గాలుగా ఎంచుకోవడం ఒక అద్భుతమైన రాజకీయ పరిణామం. మార్చి 31వ తేదీ వరకు కేంద్రం ఇచ్చిన గడువు మావోల్లో పునరాలోచనకు బీజం వేసిందని స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఇప్పుడు లొంగుబాటుల పరంపర కొనసాగుతోంది. ఇటీవల తెలంగాణ డీజీపీ ఎదుట భారీ ఎత్తున ఆయుధాలతో మావోయిస్టులు లొంగిపోవడం ఒక సంచలనం. వందల సంఖ్యలో క్యాడర్ జనస్రవంతిలోకి రావడం వెనుక కేవలం భయం మాత్రమే లేదు, ఒక కొత్త ఆశ ఉంది. ఈ యోధులంతా ప్రస్తుతం వివిధ పోలీస్ కేంద్రాల్లో ఉంటూ సాధారణ జీవితం కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్ర హోంశాఖ నిర్దేశించిన గడువు ముగిసిన తర్వాత వీరంతా సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులుగా స్థిరపడనున్నారు. 2026 ఏప్రిల్ లేదా మే నెలల్లో ఆవిర్భవించబోయే కొత్త రాజకీయ పార్టీకి వీరంతా వెన్నెముకగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది హింస ముగిసి సంవాదం మొదలయ్యే అద్భుత క్షణం. మహారాష్ట్రలోని గడ్చిరోలి ఒకప్పుడు మావోయిస్టుల కోట. కానీ నేడు అక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం మాజీ మావోయిస్టులను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా మాజీ నక్సలైట్లకు రాజ్యాంగ పుస్తకాలను అందజేయడం ఒక చారిత్రక ఘట్టం. తుపాకీ పట్టడం కంటే రాజ్యాంగాన్ని చదవడం గొప్ప అనే సందేశాన్ని ప్రభుత్వం బలంగా పంపింది. ప్రైవేట్ రంగ సంస్థలు సైతం ఈ పునరావాస ప్రక్రియలో భాగస్వాములు కావడం గమనార్హం. నక్సలిజం అంతిమ దశకు చేరుకుందని, ఇది శాంతియుత ప్రజాస్వామ్యానికి సంకేతమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ అడవుల్లో ఇప్పుడు తుపాకీ పేలుళ్ల శబ్దం కంటే రాజకీయ చర్చల హోరే ఎక్కువగా వినిపిస్తోంది. అక్కడ మాజీ మావోయిస్టులు ఏ పెద్ద పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒక స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు కల్పిస్తున్న విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు వారిలో మార్పును వేగవంతం చేశాయి. అడవిలో ముసుగు వేసుకుని తిరిగిన వారు ఇప్పుడు ప్రజాక్షేత్రంలో తలెత్తుకుని నిలబడాలని ఆకాంక్షిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ స్వార్థం కాదు, తమ ఉనికిని కాపాడుకుంటూనే ప్రజా సమస్యల పరిష్కారానికి వారు ఎంచుకున్న సరికొత్త వ్యూహం. ఈ పరిణామం ఛత్తీస్గఢ్ రాజకీయ చిత్రపటాన్ని మార్చేస్తుందని మనం భావించాలి. మారుతున్న కాలంతో పాటు సమాజం కూడా అసాధారణంగా పరివర్తన చెందింది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో ఉన్న పరిస్థితులు నేడు లేవు. భూస్వాములు, పెత్తందారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆనాడు ఆయుధం పట్టిన అవసరం నేడు చట్టాల రూపంలో తీరిపోయింది. సోషల్ మీడియా యుగంలో ఏ చిన్న అన్యాయం జరిగినా అది క్షణాల్లో ప్రపంచానికి తెలుస్తుంది. యంత్రాంగం వెంటనే స్పందిస్తోంది. వ్యవస్థలు పటిష్టమయ్యాయి. ఈ నేపథ్యంలో అభయారణ్యాల్లో దాక్కుని పోరాటం చేయడం వృధా అని మావోయిస్టులు గుర్తించారు. అణచివేతపై గొంతెత్తాలంటే తుపాకీ అక్కర్లేదు, ఒక స్మార్ట్ ఫోన్ లేదా ఒక లీగల్ నోటీసు చాలని వారు గ్రహించారు. ఈ చైతన్యమే వారిని రాజకీయాల వైపు నడిపిస్తోందని అర్థమవుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉక్కుపాదం ఒకవైపు, ప్రేమహస్తం మరోవైపు మావోయిస్టులను ఆలోచనలో పడేశాయి. అడవిలో ఉంటే మరణం, బయటకు వస్తే పునరావాసం అనే స్పష్టమైన సంకేతాలు వారిని లొంగుబాటు దిశగా నడిపించాయి. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదం ఒకప్పుడు స్ఫూర్తినిచ్చింది. కానీ నేడు సమాజ విలువలు మారాయి. బానిసత్వం నుంచి విముక్తి అంటే అడవిలో ఉండడం కాదు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో జీవించడం అని వారు తెలుసుకున్నారు. అందుకే గడువు ముగియక ముందే ప్రజాస్వామ్య మార్గంలోకి రావాలని వందలాది మంది నిర్ణయించుకున్నారు. ఇది భారత అంతర్గత భద్రతలో ఒక పెద్ద విజయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజకీయ పార్టీ ఏర్పాటు అనేది మావోయిస్టులు వ్యూహాత్మక మార్పు మాత్రమే కాదు, అది వారి నైతిక గెలుపు కూడా. అణగారిన వర్గాల గొంతుకగా నిలబడాలంటే ఒక చట్టబద్ధమైన వేదిక అవసరమని వారు గుర్తించారు. పార్టీ పేరులో కమ్యూనిస్టు లేదా మావోయిస్టు అనే పదాలు ఉంటాయా లేదా అనేది పక్కన పెడితే వారు ఎంచుకున్న మార్గం మాత్రం పక్కా ప్రజాస్వామ్యం. ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా నేరుగా అసెంబ్లీలో ప్రజా సమస్యలను వినిపించే అవకాశం ఉంటుందని వారు ఆశిస్తున్నారు. ముసుగులో చీకటి యుద్ధం కంటే బహిరంగంగా రాజకీయ యుద్ధం చేయడమే మేలని మాజీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఈ మార్పు దేశ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తుందని సంకేతాలు ఇస్తోంది. ఈ మార్పుకు సజీవ సాక్ష్యం తెలంగాణ మంత్రి సీతక్క. ఒకప్పుడు తుపాకీ పట్టి అడవిలో తిరిగిన ఆమె నేడు మంత్రిగా ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు. ఆమె ప్రయాణం ఎందరో మావోయిస్టులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ములుగు అడవుల నుంచి అసెంబ్లీ వరకు ఆమె సాగించిన పోరాటం ప్రజాస్వామ్యం ఎంతటి గొప్ప అవకాశాన్నిస్తుందో నిరూపించింది. ఢిల్లీ స్థాయి నేతలు సైతం ఆమె పాలనా దక్షతను కొనియాడడం ఒక గొప్ప పరిణామం. ఖమ్మం, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో మాజీ మావోయిస్టులకు ఉన్న ప్రజాదరణ, రాజకీయ సంబంధాలు భవిష్యత్తులో కొత్త పార్టీకి బలంగా మారే అవకాశం ఉంది. సీతక్క బాటలో మరికొందరు నడవాలని నిర్ణయించుకోవడం శుభ పరిణామం. (2026) ఏప్రిల్ లేదా మే నెలలో భారత రాజకీయాల్లో ఒక చారిత్రక మలుపు కాబోతున్నాయి. అప్పుడు ఆవిర్భవించబోయే పార్టీ కేవలం ఒక రాజకీయ సంస్థ కాదు, అది వేల మంది త్యాగాలు, దశాబ్దాల పోరాటం తాలూకా రూపాంతరం. గన్ను వదిలి బ్యాలెట్ బాక్సును చేతబట్టడం అంటే యుద్ధం ముగిసిందని కాదు, యుద్ధం చేసే విధానం మారిందని అర్థం. హింసను వీడి సిద్ధాంతాలను రాజ్యాంగబద్ధంగా ప్రచారం చేసే ఈ ప్రక్రియ విజయవంతమైతే అది ప్రపంచవ్యాప్తంగా విప్లవ ఉద్యమాలకు ఒక కొత్త దిశను చూపిస్తుంది. ఈ పరిణామాన్ని దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. నిన్నటి చీకటి నుండి నేడు వాస్తవాల వెలుగులోకి మావోలు వస్తున్న తీరు అద్భుతమని భావించాలి. తుపాకీ గొట్టం నుంచి శాంతి వచనం వరకు సాగిన ఈ ప్రయాణం ఒక మహాకావ్యం. అడవి నుంచి అసెంబ్లీ వరకు, రక్తం నుంచి రాజ్యాంగం వరకు జరిగిన ఈ పరివర్తన ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం. మాజీ మావోయిస్టుల రాజకీయ ప్రవేశం కేవలం ఓట్ల వేట కాదు, అది ఒక సామాజిక మార్పుకు సంకేతం. తలెత్తుకుని జనం మధ్య నిలబడాలనే వారి ఆకాంక్ష నెరవేరాలని, హింస లేని సమాజం దిశగా అడుగులు పడాలని ఆశిద్దాం. గన్ వదిలి బ్యాలెట్ వైపు చూస్తున్న ఈ యోధుల ప్రయాణం ఎటువైపు వెళుతుందో తెలియాలంటే మరికొద్ది కాలం వేచి చూడక తప్పదు. కానీ దేశ చరిత్రలో ఇది ఒక గొప్ప మార్పుకు నాంది కావచ్చని మనం ఖచ్చితంగా విశ్లేషించవచ్చు. తుపాకీ గొట్టం రక్తాన్ని మాత్రమే చిందిస్తుంది, కానీ బ్యాలెట్ బాక్స్ భవిష్యత్తును రచిస్తుంది. దశాబ్దాల పాటు అడవిలో ముసుగు వేసుకుని తిరిగిన యోధులు ఇప్పుడు ఆ ముసుగును తొలగించి రాజ్యాంగం నీడన ప్రజాక్షేత్రంలోకి రావాలని భావించడం నిస్సందేహంగా ఇది భారత ప్రజాస్వామ్యపు అతిపెద్ద విజయం. సిద్ధాంతం మారలేదు, కానీ ఆ సిద్ధాంతాన్ని సాధించే మార్గం మారింది. అరణ్యం నుంచి అసెంబ్లీ వరకు వారు వేస్తున్న ఈ అడుగులు కేవలం ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావం మాత్రమే కాదు, ఒక శకం ముగిసి మరో కొత్త చరిత్రకు జరుగుతున్న నాంది. మరి నిన్నటి గెరిల్లాలు రేపటి నాయకులుగా సామాన్యుడి మనసు గెలుస్తారా? తుపాకీతో సాధించలేని మార్పును ఓటుతో సాధించి చూపిస్తారా? ఇది దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయమా లేక మరో రాజకీయ వ్యూహమా అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.